నమస్తే. ఏపీ01 న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాస్. ఈరోజు గుత్తి పట్టణంలోని వసుధ ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కొనసాగింది. ఉదయం 9 నుండి మధ్యాహ్నము 2 వరకు కొనసాగింది. కానీ ఇందులో అనేక సమస్యలు కలెక్టర్ గారి దృష్టికి వచ్చాయి. ఏమిటి అవి అంటే, అయ్యా, మా గ్రామం నుంచి దాదాపు 25 నుంచి 30 మంది శ్మశాన స్థలంలో నుంచి వేరే పొలాలకు వెళ్తున్నాము. అందులో ఇటీవల ఒక వ్యక్తి శ్మశాన ప్రక్కన 22 సెంట్ల స్థలాన్ని కొనుక్కొని 11 సెంట్ల వెడల్పుతో ఉన్న శ్మశానాన్ని కూడా ఆక్రమించున్నాడు. మహాప్రభు, దయచేసి న్యాయం చేయండి, రస్తా విసిరేదట్లా వచ్చేదట్లా చూడండి అని తహసీల్దార్కి ఒక మాజీ సైనికుడితో పాటు 25 మంది రైతులు విజ్ఞప్తి చేశారు. ఇందుకు విఆర్ఓ రాజేష్ నెగ్లిజెన్సీ ఉందని కూడా వివరించారు. అదేవిధంగా అదే గ్రామంలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి రాజేష్ బాచుపల్లి గ్రామంలోనే లావాణ్య అనేటువంటి మరో విఆర్ఓతో కుమ్మక్కయ్యి రాజేష్ యొక్క తండ్రికి, రాజేష్ యొక్క పిన్న తండ్రికి కూడా లక్షలు విలువ చేసేటువంటి 41 సెంట్ల పొలాన్ని ఏకంగా 2 పాస్బుక్లు చేయించుకున్నట్లు రామచంద్ర అనేటువంటి రైతు ఆందోళన వ్యక్తం చేస్తూ వినతి పత్రం కూడా సమర్పించారు. అదేవిధంగా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాదికి 2 సార్లు మాత్రమే వేతనాలు ఇస్తున్నారు. మహాప్రభు, 4 నెలలైనా ఇప్పుడు 5వ నెల కొనసాగుతున్న మా పాలిట జీతాలు శాపమయ్యాయని నెల వేతనాలు వచ్చేతలు చూడండి కలెక్టర్ గారు అంటూ గుత్తి ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న 11 మంది తాత్కాలిక ఉద్యోగులు, ఒక సూపర్వైజరు సమస్యలతో కూడా వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి అందజేశారు. ఇందులో భాగంగా కరడికొండ, బాచుపల్లి, ధర్మాపురము, చట్నేపల్లి, ఈ చట్నేపల్లిలో కూడా సుబ్బయ్య అనేటువంటి వ్యక్తి తండ్రికి ఉండేటువంటి పొలాన్ని తండ్రి చనిపోయిన తర్వాత కొడుకుకి చేయాల్సి ఉంటే ఏకంగా రాజేష్ మాత్రం మనమల్లకు చేసి ఇచ్చాడని చెప్పి వాళ్ళ తండ్రి సుబ్బయ్య కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇటువంటి నేపథ్యంలో విఆర్ఓలు కూడా కొంతమంది సమావేశానికి రాకపోవడం వల్ల సమస్యలు అన్నీ పూర్తిగా పొలాలకు సంబంధించిన విషయాలే ఉన్నాయని, వీటిపైన త్వరతగతిన సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు పలువురు రైతులు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ గారు న్యాయం రైతులకు త్వరగా చేసే అవకాశం ఉందా? మరో రైతు 4 సార్లు విజ్ఞప్తి చేసిన ఫలితం రాదని